తెల్లవారుజామునే ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి సింపుల్గా. పూజ అయిపోయిన తర్వాత వంట చేసుకోవటానికి నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నేను కనుక పూజ చేయకపోయాను, ఈయనకి టైం అయిపోతుందని చెప్పి ఆయన కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేసి ఇక వంట చేసేటప్పుడు అంతా గందరగోళంగా ఉంటుంది నాకు. అందుకని చెప్పి ముందుగా పూజ చేసుకోవటానికి అంత ఇష్టపడతానన్నమాట. ఇదేనండి కారణం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో నేను ఏమేమి పనులు చేశానో మీకు షేర్ చేస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చూస్తేనే కదా నేను ఎలా పని చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన కొంచెంగా డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం ఏమీ అనుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇక ఈయనకి 8 గంటలకల్లా క్యారేజీ ఇచ్చేయాలని చెప్పి పప్పు టమాటా చేసేస్తున్నానండి. ఇంతలో ఈయన మా ఊరు పక్కనే ఉంటుంది, ఇంకా ఊరు వెళ్ళి పాలు తీసుకొచ్చేసారు. పాలు కాంచుదామని చెప్పి ఒక గిన్నెలో అవి కాచే పాలు పెట్టేశాను. ఈ గిన్నెలోనేమో పాలు తాగుతాం కదా, హార్లిక్స్ అట్లా కలుపుకుని, లేదంటే జావైనా ఏదైనా కలుపుకుని తాగొచ్చు కదా అని చెప్పి విడిగా గిన్నెలోకి తీస్తున్నాను. ఇలాగా 8 గంటలకల్లా డ్యూటీకి వెళ్ళాలి అంటే ఈయన కూడా తెల్లవారుజామున లెగుస్తున్నారండి. లెగిచి వాకింగ్కి అట్లా వెళ్ళి మళ్ళీ ఏమైనా ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చేసేసి నాకు కొంచెం సహాయంగా ఉంటూనే ఇక పాలు కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే పాలు అవి తోడేసేస్తానని చెప్పి పాలు నిండుకున్నాయండి. ఎందుకంటే మాకు రోజు తీసుకురావడానికి వీలు పడదు, 3 రోజులకు ఒకసారి వెళ్ళి తీసుకొస్తారనమాట. నేను పాలు పోస్తాను చూడండి గిన్నెలోకి, ఆ క్యాను 3 లీటర్లు పడుతుంది. 4 రోజులకు ఒకసారి, ఒక్కొక్కసారి 3 రోజులకు ఒకసారి అట్లా తీసుకొచ్చిస్తూ ఉంటారు. అలాగే పాలన్నీ కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ముందుగా ఒక గిన్నెలోకి కావాల్సిన వరకు ఈ రోజుకి తోడు పెట్టేసే వరకు తీసేసి తోడేస్తాను గోరువెచ్చగా అయిన తర్వాత. ఇంకా ఇదేమో కొంచెం పిండి తగ్గిందని రాగుల పిండి అది అన్నీ కలిపి మల్టీ పిండి ఉంది కదా, అదంతా కొంచెం ఈ అట్లు పిండిలో వేసేసి కలిపాను. అందరికీ సరిపోవాలి అనే ఉద్దేశంతో ఇంకా ఈ దోశలు వేసి ఇస్తూనే ఓ పక్కన రైస్ కూడా పెట్టేశానండి. ఇక పాలు కాగలేదు, అయినా పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఈయనకి క్యారేజీకి టైం అయిపోతుంది, ముందుగా రైస్ వండేద్దామని చెప్పి కడిగేసి గిన్నెలో పెట్టాను. స్టీల్ కుక్కర్ తీసుకున్నాను కదా, ఆ స్టీల్ కుక్కర్ ఏమీ పని చేయట్లేదండి. తీసుకున్న తర్వాతనే కదా తెలిసేది. అంతా విజిల్ వచ్చేటప్పుడు మొత్తం పొంగిపోయి అంతా పడిపోతుంది. అదీగాక అసలు ఎంత సిమ్లో పెట్టి వండినా కూడా చాలా అస్సలు మంచిగా అవ్వట్లేదండి. అందుకని చెప్పి ఇంకా అది వాడద్దు, తీసుకెళ్ళిపోయి వాపస్ ఇచ్చేసేద్దామని అన్నారు. ఇంకా అది పక్కన పెట్టేశానండి. ఇంకా గిన్నెలోనికే అత్తేసరి పెట్టేసి రైస్ వండేద్దామని చెప్పి ఇంకా వండేస్తూనే ఓ పక్కన దోశలు వేసేస్తున్నాను. ఇంకా ఈ పాలు కాంచుతాను కదా, అవి చల్లారిపోయిన తర్వాత అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తెల్లారేపాటికి బాగా మందంగా పాలపైన మీగడ బాగా వస్తుంది కదా, ఆ మీగడ ఉంచుతూనే మిగతా పాలన్నీ రోజుకి మాకు ఎన్ని అవసరమో అన్నీ తీసి వాడుకుంటూ ఉంటాను. ఆ మీగడ ఉంటేనే పాలు అనేవి ఎన్ని రోజులు ఉన్నా కూడా విరగకుండా ఉంటుంది. మీగడ తీసేసి విడిగా పాలు పెట్టేస్తే పాలు ఇరిగిపోతాయండి. ఎందుకంటే నేను అనుభవంగా చెప్తున్నాను, 1-2 సార్లు నాకు ఇలాగే అయ్యింది. అందుకని పాలు నేను చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. రాత్రి నేను షార్ట్ వీడియోలో కుక్కర్ గురించి చెప్పాను కదండి, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. అసలు ఎందుకని ఎప్పటికప్పుడు ఇది నేను అందుకే అసలు ఇది కూడా పెట్టట్లేదు. ఈ కుక్కర్లో వండుతున్నా ఎక్కువ. సర్లే చాలా రోజులైందిలే వండుకుందాంలే అని మొత్తం నా చేతి మీద కాలు మీద పొంగిపోయి పడిపోయింది. కొంచెం ఉంటే పేలిపోయేదా. సిమ్లోనే పెట్టాను అక్కడికి. ఎంత సిమ్లో పెడితేనే ఎట్టా ఉందంటే ఇక హైలో పెడితే ఎట్టా ఉంటుందో చూడు. ఇదంతా పడిపోయిందిగా, మార్చేసేద్దాంలే, వద్దు. ప్రతిసారి ఇలాగ అవుతుంది. డాడీ ఎప్పుడో తీసుకెళ్తానంటే నేనే వద్దులే వాడుకుందాము అని చెప్తే పద్దాక ఇట్లా అవుతుంటే ఎక్కడ పడతాం ఈసారా కాబోయ్. కింద అదే పడింది కదా, అది పెట్టంగా సరిపోయింది కాబట్టి కింద అంతా పడిపోయింది. సరే చూశారు కదండి, నేను
కుక్కర్ పెడితే అట్లాగా ప్రతిసారి అన్నము రైస్ కడిగి పెడితే అన్నం వండుదామని చెప్పి అంతా పొంగిపోయి మొత్తం చిందరవందరగా అయిపోతుందండి. ఎప్పటికప్పుడు ఇంకొకసారి మంచిగా చేసుకుందాము అని అనుకుంటూ ఉంటానే నేను అసలు చాలా జాగ్రత్తగా కూడా వాడతానండి. ఎక్కువ మీడియంలో కూడా పెట్టను. స్టీల్ గిన్నెలు కానీ స్టీల్ కుక్కర్లు కానీ పెట్టాను అంటే సిమ్లోనే ఎంతసేపటికి సిమ్లోనే పెట్టి వండుతాను. ఏమంటే నాకు భయం అండి, ఇలాగే పేలిపోతాయేమోనని. కానీ అదృష్టం ఏమంటే పేలకోకుండా అదంతా ఆవిరంతా పైకి వచ్చేసి విజిలంతా లేసిపోయి మొత్తం ఏమంటే ఆ అన్నం అంతా పొంగంతా పొయ్యి చుట్టూ అంతా పడిపోయింది. అలాగే అన్నం కూడా విజిల్ వచ్చేటప్పుడు అన్నం అంతా చిత్రగా అయిపోయి గోడ అంతా అంటుకుపోయి అది కడిగేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. అంటుకుపోయి గట్టిగా అయిపోతుందండి వెంటనే కడగకపోతే. అందుకని చెప్పి నేను ఇంకా వాపస్ ఇచ్చేసేద్దాము అని అన్నారు. ఈయనతో చెప్తే సర్లే ఎప్పుడో తీసుకువెళ్తాను అన్నారు. కానీ నేనే ఎందుకులే వాడుకుందాంలే అని ఎంతో ఇష్టపడి నేను తీసుకున్నానండి. చిన్న కుక్కరు చాలా బాగుంది అని చెప్పి. కానీ నాకే ఇట్లా జరుగుతుందా మరి తెలియట్లేదు. వండటం అయితే రాదు అనుకుంటే ఏ కుక్కర్లో వండినా కూడా రాకుండా ఉండాలి కదా. సిల్వర్ కుక్కరు నేను ఎప్పుడో తీసుకున్నానండి. అయినా కూడా అసలు ఈ రోజుకి కూడా కొంచెం కూడా దానికి రిమార్క్ అనేది లేదు. మంచిగా వండుకుంటున్నాను. ఇప్పుడు అదే గతి అయ్యింది నాకు. ఏం చేస్తామండి, అన్నీ అనుకున్నవన్నట్టుగా జరగవు కదా. ఇక సర్లే మీకు కొంచెంగా వీడియో చేసి చూపించుదాము అని తీశాను. మీరు అడుగుతున్నారు కదండి, స్టీల్ కుక్కర్ కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కోవచ్చా వద్దా అని. నేనైతే వద్దనే చెప్తానండి. ఎందుకంటే నా అనుభవాన్ని బట్టి నేనైతే వద్దనే అనుకుంటున్నాను. ఇంకా దానికి బదులు కొంచెం మందంగా ఉన్నాయి, బాగా మంచిగా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుని మంచి గిన్నెలు తీసుకుని వాటిల్లో వండుకోవటం బెస్ట్ ఏమో అనిపిస్తుందండి. ఇంకా ఇలా జరిగిందని ఇంతోటి చూపిస్తే ఇదంతా ఇట్లా కానీ సరే నేను ఎప్పుడో తీసుకువెళ్తానన్నాను, నువ్వే ఇవ్వలేదు అని చెప్పి నన్నే కేకలేశారు. ఇంకా అదండి ఆ చిన్న కుక్కర్ పరిస్థితి అయితే అలా ఉంది. ఇక పని అంతా అయిపోయిన తర్వాత బట్టలు ఆరట్లేదండి. సాయంత్రం వరకు కూడా ఆరపెట్టినా కూడా ఆరట్లేదు, చల్లగా ఉంటున్నాయి. ఇంకా తీసుకొచ్చి కొంచెం సేపు అట్లా వేసేసి మడతలు పెడదాంలే అని చెప్పి మడతలు పెట్టేసి ఎవరి వాళ్ళకి సర్దేసేస్తున్నానండి. ఈ బట్టలు గిన్నెలు పని అయిపోతే ఇంట్లో సగం పని అయిపోయినంత ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుందండి. ఎందుకంటే ఈ 2 పనులు అవ్వకపోతే నా మీద ఎంతో బరువు పడేసి మోస్తున్నట్టుగానే అనిపిస్తుందండి. అందుకని చెప్పి బట్టలు అనేవి ఎప్పుడు పెండింగ్ ఉంచనని చెప్తూ ఉంటాను కదా మీకు. ఇంకా ఈ సాయంత్రం టిఫిన్లు అది తినేసిన తర్వాత ఈ గుమ్మాలు అవి ఊడ్చేసేసానండి సందకాడే. అయితే కడిగేసి ముగ్గు వేసేసేద్దాము. పొద్దున్నేనేమో వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే తెల్లవారుజామున లేసేసరికి ఒక పక్కన దేవుడి దగ్గర హరే కృష్ణ మంత్రం చేసుకోవాల్సి వస్తుంది, పూజ ఇదన్నీ అవ్వట్లేదు. అందుకని చెప్పి ఇక ఇప్పుడే కడిగేసి ముగ్గు పెట్టేసుకుందాము అని చెప్పి ఇలాగ కడిగేస్తున్నాను. ఆ పక్కన చెట్లు అవి ఉన్నాయి కదండి, శంఖం పువ్వుల చెట్లు, మందార పూల మొక్కలండి. దేవుడికి మంచిగా పువ్వులు సరిపోతాయి కొనుక్కోకుండా. ఈ రోజుకి పువ్వులు లేవు అనే ఆలోచన లేదండి. ఎప్పటికప్పుడు నేను రేపటికి విడిలితే అనగా ఈరోజు మొగ్గలు కోసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. లేదంటే విడిలిన పువ్వులే కోసి పొద్దున్నే తెల్లవారుజామునే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. కొంచెం పొద్దెక్కి కోసినా కూడా మళ్ళీ రేపు పొద్దునకి పెట్టేసరికి వడిలిపోయినట్టు ఉంటాయి. అందుకని మంచులో ఉండగానే పొద్దున్నే కోసేస్తేనే చాలా తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినా రేపు పొద్దున్న తీసి దేవుడికి పెట్టేసరికి ఇంకా ఇదిగోండి ఇలాగ కొంచెంగా ఇంతవరకే నేను ముగ్గు వేస్తానండి. ఆ వాకిలంతా వేయను, మంచిగా ఊడుస్తాను కానీ అదంతా నీళ్ళు చల్లి వేయను. ఈ ఎరుపు రంగు ఉంది కదా అక్కడ వరకే ముగ్గు వేస్తాను చిన్నగా చాలు అనుకుని. ఇంకా రేపు సంక్రాంతి నెల పడుతున్నారు కదా 2 రోజుల్లో, ఇక అప్పటి నుంచి మాత్రం పెద్ద ముగ్గులే వేసుకోవాలి కదా, గీతల ముగ్గులు. అప్పుడు ఎంత వాకిలు ఉన్నా చాలదు అని అంటారు. ఇప్పటి నుంచే ముగ్గు పిండి ప్రిపేర్ చేసుకోవాలండి. మాకు ఎల్లమ్మట ముగ్గు అమ్మ వస్తుంది. ఇక ఆ ముగ్గు తీసుకుని కొంచెం రేషన్ బియ్యం పిండి పట్టించేసి కలిపేసేస్తే సరిపోతుంది. కొంచెం 2 రోజులు అట్లాగే ఎండలో పెట్టామనుకోండి మంచిగా తెల్లని ముగ్గు అయితే తయారైపోతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఆ పని ఒకటి చేయాలండి. ఇంకా ఇదంతా తుడిచేసాను కదా వాటర్ తోటి. ఆరిపోయిన తర్వాత ఒక అరగంటలో వచ్చి ముగ్గు వేద్దాంలే అనుకుని ఇంకా ఇంట్లోకి వెళ్ళి రేపొద్దునికి మంచిగా వంటగది అంతా క్లీన్గా ఉండేలాగా చేసుకుంటానండి. ఎందుకంటే పొద్దున్నే కచ్చాపచ్చాగా వంటగది అంతా చిరాకుగా ఉంటే నేను పూజ చేసుకోలేను. దేవుడి గదిలోకి వెళ్ళంగానే అసలు నేను వంటగదిలోకి వెళ్తున్నాను అంటే దేవుడి దగ్గర ఆలోచన వచ్చేస్తుందండి ముందర. ఎందుకంటే వంటగది మంచిగా ఉంటేనే కదా పూజ చేసుకోవటానికి కూడా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపిస్తుంది అని చెప్పి ఇక వంటగదిలో పనులు అవి చూసుకుని వచ్చేసరికి కొంచెం ఆరిందండి. ఇక ముగ్గు వేసేసేద్దాము అని చెప్పి
వేసేస్తున్నానండి. పొద్దున్నే తెల్లవారుజామున లెగుస్తున్నాను కాబట్టి ఇక అసలైతే పొద్దున్నేనే వేయాలి ముగ్గు, కానీ తప్పదు కాబట్టి కొన్ని పరిస్థితుల వలన ఇప్పుడు వేయాల్సి వస్తుంది. లేదంటే ఇంకా సూర్యుడు వచ్చేసిన తర్వాత మరీ పొద్దెక్కిపోయిన తర్వాత వేయాల్సి వస్తుందంటే ఏమంటే మాకు హరే కృష్ణ మంత్రం 6:30 అట్లా అవుతుందండి. ఓ పక్కన మంత్రం చేసుకుంటూ, ఓ పక్కన పూజ అయిపోయిన తర్వాత ఇటు వంట చేసుకుంటూ, ఇంట్లో టిఫిన్ అన్నీ 8 గంటలకల్లా ఖచ్చితంగా 8 గంటలకల్లా ఇచ్చేసేయాలి కదా. కాబట్టి ఇక ఈయన వెళ్ళే ముందర 8 గంటలకి హడావిడిగా వేయాల్సి వస్తుంది ముగ్గు. ఇంకా అట్లా ఎందుకులే, దానికంటే ఇదే బెటర్లే అని చెప్పి ఇలా వేసేస్తున్నాను అనమాట. చలి చాలా బాగా ఎక్కువగా ఉందండి మాకైతే, చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే మంచు కూడా పడుతుంది, బాగా మంచు పడుతుంది, చలిగా ఉంటుంది. పొద్దున్నే లేవాలన్నా కూడా బయటికి రావాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. ఇంట్లోనే కాబట్టి అన్నీ ఇంట్లో వసతులు ఉంటున్నాయి కాబట్టి ఈ రోజుల్లో మంచిగా లేచినా కూడా స్నానం చేసి పూజా కార్యక్రమాలు చేసుకోవటానికి ఇంట్లో చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక బయటకు వచ్చామంటే మాత్రం చాలా చలిగానే ఉంటుంది. ఇక అందుకని చెప్పి ఈ పూటే అంటే నైట్ పూటే ముగ్గు వేసేసానండి. ఇక తెల్లారిపోయింది, వంట చేసేసాను, ఈయనకి క్యారేజీ కూడా ఇచ్చేసాను. టిఫిన్ తిని ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరారండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.